వెళ్ళి రాగానే వీళ్ళ డాక్యుమెంట్ తీసుకోవడం, వీళ్ళకి వెంటనే అధికారం ఇవ్వాలి అక్కడ అవతల వాళ్ళని పిలిపించడం, లేదా అవతల డాక్యుమెంట్ నీ సిస్టంలో ఉంటుంది, అది ఇది చూసి వీళ్ళు 1 డే పెడతావా టైము, 1 వీక్ పెడతావా పెట్టు, దానిలోపు పరిష్కారం అయిపోవాలి. ఎవరు ఆక్రమించుకున్నారు, ఎవరిది ఎవరికి ఇవ్వాలి, ఆక్రమించుకుంటే ఖాళీ చేయి, ఆక్రమించుకోకపోతే వీళ్ళది తప్పుడు కంప్లైంట్ అయితే వీళ్ళ మీద చర్య తీసుకో, సింపుల్. దాంట్లో ఇచ్చేస్తే దాని ఆధారంగా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చేటట్టు. ఆ తర్వాత ఇంకా అప్పీల్ అథారిటీ దగ్గరికి పోయినా ఏమి ఉండకూడదు ఇక, లేదా పెట్టు అప్పీల్ అథారిటీ కలెక్టర్ దాకా పెట్టు, ఆర్డీఓ పైన కలెక్టర్, ఎక్కడికి పోయినా ఇలాంటి వ్యవస్థ ఉండాలి, అప్పుడు కదా పరిష్కారం అయ్యేది. అట్లాంటిది లేదు కదా, ఇక్కడ సొల్యూషన్ లేదు, ప్రాబ్లమ్సే మాట్లాడుతున్నాం, వాళ్ళని చూసుకోమంటున్నాం, వాళ్ళు చూసుకోవడానికి ఏం చూసుకుంటారు, వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చిన పది చూసి అమ్మో ఇన్ని చేశామా అనిపిస్తుంది వాళ్ళకి. కాకపోతే మార్పు, అధికారులను పరుగులు పట్టించడం, సూటిగా సుత్తి లేకుండా చెప్పడం, ఈ ఆంధ్రజ్యోతి ఎక్స్పోజర్, అంతకు మించి ఏం లేదు. అంతేనా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు కదా, బాబు గారు మారాలి, ఈ సుత్తులంతా ఆపాలని, దానికి ఒక మీకు సమాధానం చెప్పాను కదా. ఉపన్యాసం అనేటటువంటి దాంట్లో కొంత మార్పు వచ్చింది. ఇదివరకు గంటకి 40 నిమిషాలు మాట్లాడే స్టేజ్ నుంచి గంటకి 20 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంచెం అరగంట తగ్గించారు అనమాట, సగం కొంచెం తగ్గించారు, అది తప్పించి మిగతా అదేమీ మార్పు లేదు. రైట్ 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 చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు నిజంగా టైం కీపర్ అవతారం ఎత్తి